గ్రావిటీ ఆఫ్ ఇట్ సార్ మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది. ఆ ముగ్గురు ఎస్పెషలీ ఇతను దర్శన్ అట్లీస్ట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ బికాస్ అతని గురించే పెట్టాడు అతను ట్రోల్. ఈ అమ్మాయి అఫ్ కోర్స్ ఈజ్ ఇన్వాల్వ్ బికాస్ అమ్మాయికి డైరెక్ట్గా పెట్టినవాడు వాడు. సేవ్ చేయడానికి వచ్చిన ఈ ముగ్గురు వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు, కళలు ఉండొచ్చు, ఐ డోంట్ నో వాట్ ఎవర్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్, వాళ్ళకి అనవసరంగా జీవితాలు పోయినట్టే. అది ఇప్పుడు ఆళ్లలో ఎవడెవడు కొట్టాడు, ఎవడ ఎక్కువ, అది కూడా ఐ మీన్ అఫ్ కోర్స్ దిల్ బి దేర్ జ్యుడిషియల్ ఫైనల్గా ఛార్జ్లో పెడతారు. కానీ ఆల్ ఆఫ్ దెమ్ మరి కో కాన్స్పిరేటర్స్ కదా బేసిక్గా. ఇప్పుడు మీకు రోడ్డు మీద గబుక్కుని ఘర్షణ జరిగింది అనుకోండి, ఎవడో మేము తోసాడు లేకపోతే ఏదో చేసాడు, దాంట్లోంచి మీకు ఒకటి డెవలప్ అయ్యి ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అది వేరు. ఇది మొత్తం ప్లాన్. ఎక్కడెక్కడో ఎవడెవడో ఉండి ఆని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వీళ్ళు వచ్చి చేస్తే, మీరు ఒక్క మర్డర్ అనేది ఇంటెన్షన్ అనేది తప్పించేస్తే చాలా ప్లాన్ ప్రకారం జరిగింది కదా. అవును. సో ఈవెన్ బీటింగ్ హిమ్ ఏంటి అంత వైలెంట్గా ఆడు బోన్స్ సిరిగేటట్టు కొట్టడం కూడా ఇట్స్ కాజింగ్ గ్రీవియస్ ఇంజరీ, ఈవెన్ దట్ విల్ కమ్ అండర్ అటెంప్ట్ మర్డర్. అవును. కానీ వీళ్ళు ఏమనుకుని ఉంటారు, ఈ దెబ్బతో భయపడి నా కొడుకు మళ్ళీ రాడు అనుకుని ఉంటారు అంతే. సో లాట్స్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్. అవును. ఒక్కటేస్తే మళ్ళీ పడి ఉంటాడని. యూనో సో ఇది వీళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, డెస్టినీ ఏమో ఇంకోటి ఏదో రాసింది అంతే. అంతటికీ మూలం ఏదో స్పేస్లో ఆడు పెట్టిన కామెంట్. అంతటికీ మూలం పవిత్ర ఇగ్నోర్ చేయకపోవడం. అది ఒక చిన్న స్మైల్ ఇచ్చి పక్కన పెట్టిందంటే అయిపోయేది అసలు మొత్తం. నేనైతే చేసేవాడిని. సో పాపం నేమ్ అండ్ ఫేమ్లోకి రావదలుచుకున్న ట్రోలర్స్కి మీ అమూల్యమైన సందేశం ఇస్తారని కోరుతున్నా. నేను అదే ట్రోలర్స్కి, ఇప్పుడు ట్రోలర్స్ దే ఆర్ హ్యావింగ్ ఫన్. వాళ్ళు అసలు వాళ్ళు దే డోంట్ ఈవెన్ వాంట్, అంటే మేము దోమలు కుక్కలను ఆలోచిస్తాయి, మీరు చెప్తారు చెప్పండి, దోమలు ఆలోచిస్తాయి మీరు కుట్టే ముందు, అదే ఆఫీస్ వచ్చి చెప్పని కుట్టి వెళ్ళిపోతాయి అంతే. మీరు దాన్ని పట్టుకుని దోమ ఏం చేసిందో తెలుసా నన్ను కుట్టింది అంటే, అరే అది ఎవరు తప్పది. సి వాళ్ళకి దర్ గెటింగ్ ఎ ఛాన్స్ అబౌట్ సెలబ్రిటీ. వాళ్ళు కూడా సెలబ్రిటీ అవ్వడానికి ఛాన్స్ అంతే. ఓడమోస్ రాయాలా, నేను అదే ఓడమోసి అన్నీ కూడా ఓడమోస్ అంటే అది దగ్గరికి రాలేవు. అప్పుడు దాన్ని మనకి ఇక్కడ ఉన్న ఈక్వల్ ఏంటంటే అసలు చూడకపోవడం, చూడద్దు అసలు అంతే అంతే అంతే. అదే ఓడమోస్. లేదా కామెంట్స్ డియాక్టివేట్ చేయండి. ఇక్కడ కామెంట్స్ డియాక్టివేట్ చేయొచ్చు కదా, అది ఎందుకు చేయరు? ఎవరు చేయరు, ఎందుకంటే కొంచెం మంచి అదే చెప్తున్నా. అదే వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ సార్. బట్ యాక్చువల్లీ ఇట్స్ పెద్ద సమస్య. ఇప్పుడు చాలా కరెక్ట్ టైంలో మీరు మాట్లాడారు. ఐ ఆనెస్ట్లీ టెల్ యూ, అది మాత్రం రాసి పెట్టుకోండి, దిస్ విల్ ఓన్లీ ఇంక్రీజ్, ఇట్ వోంట్ డిక్రీజ్. ఇట్ విల్ బికమ్ వర్స్ బికాస్ ఇప్పుడు ఏఐ టూల్స్ అన్నీ వచ్చిన తర్వాత ట్రోలింగ్కి ఒక అనదర్ రేంజ్ ఇంకో పరాకాష్ఠగా చేరుతుంది ట్రోలింగ్. సో అందరు నవ్వుకుని, ఎందుకంటే ఫైనల్గా ట్రోలింగ్ ఆల్సో రిక్వైర్స్ క్రియేటివిటీ కదా. కానీ ట్రోల్ అవుతున్న వాళ్ళు ఒకటే సంతోషపడాలి, ఏంటంటే వాళ్ళు ట్రోల్ అవుతున్నారంటే వాళ్ళు ఫేమస్ అని అర్థం. నేను అది చెప్తున్నా. ఇప్పుడు ఇప్పుడు రేణుకా స్వామిని ఎవరు ట్రోల్ చేయరు కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ని ట్రోల్ చేయడం కష్టం, ఎక్కువ దొరకదు, సబ్జెక్ట్ మ్యాటర్ దొరకదు. కాంట్రవర్షియల్ పీపుల్ ఈజీ దొరుకుతుంది. అవును. ఇప్పుడు రాజమౌళి అనుకోండి, రాజమౌళి ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ సెలబ్రిటీ. రాజమౌళిని ట్రోలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఉన్నా కూడా అసలు నాకు తెలియదు కూడా తెలియదు. బికాజ్ ఈజ్ నాన్ కాంట్రవర్షియల్, అబ్సల్యూట్లీ నెవర్ మేక్ ఏ స్టేట్మెంట్, ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఈ సక్సెస్. ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ సందీప్ అంగన్ ట్రోల్ చేస్తారు, యానిమల్ కూడా బాగా ట్రోల్ చేస్తారు. సందీప్ అంగన్ బాగా ట్రోల్ చేస్తారు. మన పేరేంటి, మన వాట్స్ హిస్ నేమ్, కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీని ట్రోల్ చేస్తారు. అది చెప్తున్నా. సో అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది సక్సెస్, ఇట్స్ అబౌట్ మీ పర్సనాలిటీ. అదే రాజమౌళి అన్ని పొలిటికల్లీ కరెక్ట్, యూ విల్ నెవర్ మేక్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఇస్ అగెయిన్స్ట్ ఫర్ దిస్ అండ్ దట్, ఒక స్టాండ్ తీసుకోడు కాబట్టి మీకు ట్రోలింగ్ మటీరియల్ దొరకదు. కానీ ట్రోలర్స్కి సెలబ్రిటీస్ కావాలి. సెలబ్రిటీస్ లేకపోతే అంటే దేర్ ఫుడ్ ఈజ్ సెలబ్రిటీస్. అది పొలిటికల్ అవ్వచ్చు, ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సమ్ ఆఫ్ ద న్యూస్లో ఉన్న ఎవరైనా వెరీ బిగ్ పర్సనాలిటీస్ హు బీన్ ట్రోల్డ్ ఇన్ ద కంట్రీ. చెప్పండి, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా. జో బైడెన్ చెప్పారు, ట్రంప్ చెప్పారు. ఎలాగో ట్రంప్ అయితే ఇంకా ఎవరు ఉండరు నేను. అదే వాళ్ళకున్న ఎక్కువ సిస్టమ్. రాజీవ్ సర్దేశాయ్ అంత స్టూడియోలో గొంతు చించుకుని అరిచి అర్నబ్ గోస్వామిని కూడా వదలలేదు. ఎవరెవరు ట్విట్టర్లో ఉండే, ట్విట్టర్, ఇన్స్టా, వాట్ ఎవర్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు
పాయింట్ సెలబ్రిటీస్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఆవిడ చెప్పాను, ఆవిడ సెలబ్రిటీ కాదు కదా, వార్తల్లోకి వచ్చింది. అవును, ఆ పిల్లోడు పడిపోయాడు అనే ఒక వార్తతోటి ఆవిడ ఇండివిజువల్గా ఒక సెలబ్రిటీ అయింది ఆ టైంకి. అవును, అంతే, మీద పడి చంపేశారు అంతే. అంతే. యా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో కోపంలో ఏదో అన్నాను, మీరు వెళ్ళి చచ్చిపోయారు అనుకోండి సూసైడ్ చేసుకొని, అప్పుడు నా మీద కేసు పెట్టచ్చా? అది ఇంపాసిబుల్. అది సో ద హోల్ పాయింట్ ఇస్ దట్ మీరు అవతల ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న దాని మీద ఉంటుంది, కానీ అన్నవాడు గురించి ఉండదు అసలు అక్కడ. అంతే. యా, ఇప్పుడు మీకేంటి, మొత్తం మీరు ఒక లా పాయింట్ చేసి అసలు మొత్తం అసలు కామెంట్స్ అనేది డియాక్టివేట్ చేసేసి, అంటే అప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతుంది. అది హోల్ పాయింట్ ఆఫ్ దట్ థింగ్ ఇస్ గాన్. అంతే, మజా రాదు అసలు కామెంట్స్ డిజేబుల్ చేస్తే. సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామెంట్స్ డిజేబుల్ చేసిన ఇంటర్వ్యూలు బోర్గా అనిపిస్తాయి. కరెక్ట్. అదేదో ఒక మనం చూసే వాళ్ళకు కూడా, ఊరికే చూసే వాళ్ళకు కూడా ఒక పార్శ్వ మిస్ అయినట్టు అనిపిస్తుంది. అది చెప్తున్నా. ఇప్పుడు అక్కడ క్రియేటివిటీ ఆఫ్ ఎ ట్రోలర్ అంటే ఇప్పుడు మీమ్సా, లేకపోతే ఏదో కట్ చేస్తాడు, లేకపోతే ఏదో ఒక సాంగ్ దేని మీద జక్స్టపోజ్ చేస్తాడు, లేకపోతే ఒక ఫ్రేజింగ్ హౌ హీ సేస్ వాట్ హీ హ్యాస్ టు సే, ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ ఈస్ క్రియేటివ్. ఇప్పుడు కార్టూన్స్ ఉన్నాయి, కార్టూన్స్ ప్రైమరీ పర్పస్ ఈజ్ టు హర్ట్ సమ్మన్. జోక్ అనేది ఏంటి, ఎవరో అక్కడ మీద వేయకపోతే జోక్ అవ్వదు. ఇప్పుడు నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే, మన ఈనాడులో ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచారు కదా ఆ టైంలో, నాదెళ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడు నేను ఒక కార్టూన్ గుర్తుంది. ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు ఒక వెన్నులో కత్తితోటి ఇలా ఇందిరాగాంధీ ముందు ఉంటే, అరే ఈ విషయం నాకు తెలియదే అంటుంది ఇందిరాగాంధీ. నాదెళ్ల భాస్కరం ఇందిరాగాంధీ వెనకాల ఆవిడ చెంగుతోటి రక్తం తుడుచుకుంటున్నాడు. ఇది ఒక ఈనాడులో కార్టూన్. ఇది ఇప్పుడు దీనికి ట్రోల్కి ఏంటి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు ఈనాడు అంటే పెద్ద పేపర్, అది శ్రీధర్ అనేవాడు ఫ్యాంటాస్టిక్ కార్టూనిస్ట్. ఇప్పుడు వందలు ఉన్నారు అలాంటి వాళ్ళు. మీకు ఏ ఇష్యూ జరిగినా ఒక 1000 వస్తాయి ఇమ్మీడియట్గా. అంతే, ఇలాంటి కార్టూన్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రవోక్ చేయడానికి. అవును, మీ కోపం తెప్పించడానికి కొంతమంది కోపం వస్తుంది, అవతలకి ఏమో నవ్వు వస్తుంది, ఇంకోళ్ళు ఎవరో రేపు భలే వేసాడు చూసావా అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నట్టే కదా, ట్రోలర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. అవును, ఎందుకంటే మ్యాక్సిమం ఎవడు క్రియేటివ్గా చేస్తూ ఉంటే ఆడికి ఒక ఇది పెరుగుతుంది, ఫాలోవర్ పెరుగుతారు కదా. సో దట్ ఈస్ దేర్ సునకానంద్. సో అప్పుడు వాళ్ళ ఎకో సిస్టమ్ అది. అప్పుడు మీకెంత హక్కు ఉందో ఇదే సొసైటీలో ట్రోల్ అవుతున్న వాడికి ఎంత హక్కు ఉందో చేస్తున్నాడు కూడా అంతే హక్కు ఉంటుంది అన్న. కానీ మీరు అన్నట్టుగా ఆల్దో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దీనికి ఒక పర్మిసిబుల్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఓన్లీ థియరిటికల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫ్రీడమ్. నేను ఎందుకు కన్విన్స్ అవుతున్నానంటే యూఎస్ ఈజ్ నాట్ అడ్రస్సింగ్ దిస్ ప్రాబ్లం. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ షుడ్ దేర్ బి అన్ ఎండ్ టు ఇట్. ఏం చేస్తే ఇది మనం కంట్రోల్ చేయొచ్చు అనేది మాట్లాడలేదు. విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంతే. పుట్టారు, సూర్యుడు వచ్చాడు, ఎండ్ వచ్చింది, ఏం చేయలేదు దాని గురించి. వర్షం వచ్చింది, తడిసారో లేకపోతే ఇంట్లో కూర్చున్నారో ఏదో చేశారు. అలాగే ట్రోలింగ్ ఉంటుంది ఎప్పటికీ. అవును. సో మీరు గాలి ఉంటుంది, ట్రోలింగ్ ఉంటుంది. గాలి ఉంటే గాలి ఆడట్లేదు, లేకపోతే ఎక్కువ గాలి వేస్తుంది అంటే ఎంత స్టూపిడిటీయో, ట్రోలింగ్ గురించి కంప్లైంట్ చేయడం అంతే స్టూపిడిటీ. అట్మోస్ట్ మీరు మాస్క్ కట్టుకుని తిరగచ్చు గాలి బాగాలేకపోతే. అదేండి, మీకున్న ఆప్షన్స్ మీకున్నాయి, మీరు డియాక్టివేట్ చేస్తారా, చూడరా, అదే కరెక్ట్. లేకపోతే మీరు తలుపు వేసుకుని కూర్చోండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఏమీ చేయలేని నాటికి ఏం సొల్యూషన్ అని లాజికల్గా ఆలోచించి చేస్తే ఏదో దొరుకుతుంది, లేకపోతే దొరకదు, అనుభవించాలి. అవును. కానీ దాని మీద కోపం తీసుకొచ్చి ఇలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రాబ్లం. అంతే. ట్రోలర్స్ కూడా దట్స్ ట్రూ సార్. వాళ్ళకి పాపం ఐడెంటిటీ క్రైసిస్లో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇవాళ నిజం మాట్లాడుకోవాలంటే ట్రోలర్స్ ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా ఇవ్వడం. సినిమాలు ఇవ్వదు, మ్యూజిక్ ఇవ్వదు, ఆల్ ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్స్ మనం సమాజంలో వచ్చినప్పటి నుంచి ఉన్నదానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ట్రోలర్స్ ఇస్తున్నారు. అవును. ఎందుకంటే ట్రోలర్స్ కూడా మనం వేరే వాళ్ళ మీద ట్రోల్స్ ఎంజాయ్ చేస్తాం కదా. మనం పొద్దున్న లేదు అరే భలే అన్నాడు అంటాం కదా మనం. అవును.
సో దట్ ఈస్ ద పాయింట్. Correct. అందుకని ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దే బికమ్ ఎ పార్ట్ ఆఫ్ కల్చర్. అంతే. టోలర్స్ ఆల్సో ఆర్ ఎ పార్ట్ అంతే సొసైటీ. సో అలాగే మరి Yeah. వారి సునకానందాలకి సో అప్పుడు మీరు ఏనుగులా ఫీల్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు కుక్కలతోటి.